బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి మత కల్లోలను రెచ్చగొడుతుందని పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్లో మోడీ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ తొలగించడంతో పాటు ఈడబ్ల్యూఎస్లో ముస్లిం రిజర్వేషన్ తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతున్నారన్నారు. దళితుల హక్కులను మోడీ హరించి వేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడే హక్కు మోడీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి అది ఏ వర్గమే కానివ్వండి, హిందువులే కానివ్వండి, ముస్లింసే కానివ్వండి, క్రిస్టియన్స్, ఇసాయే కానివ్వండి, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో మీకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడడం జరిగింది. సిమిలర్లీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలలో కూడా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఏదైతుందో బీసీఈ కేటగిరీ కింద రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం జరిగింది. బూచి చూపెట్టి హిందూ సామాజిక వర్గాన్ని ఏదైతే ఆకర్షించే ప్రయత్నం చేసో దయచేసి మానుకో. ఎందుకు చెప్తున్నా, ఈడబ్ల్యూఎస్ లో ఏదైతుందో ఆల్రెడీ యూ ఓన్లీ హావ్ గివెన్ ఎంటైటిల్మెంట్ టు ది ముస్లిం. ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ఆ 10% రిజర్వేషన్ లో సామాజిక వెనుకబాటుతనం లేనటువంటి ఆర్థిక వెనుకబాటుతనం నెపంతో ఎవరికైతే రిజర్వేషన్ కల్పిస్తున్నావో ఇది నీ అవకాశవాదం తెలియజేస్తుంది.